అందరికీ నమస్తే. ఈరోజు రైతు రుణమాఫీ అనేది ఒక సోషల్ మీడియాలో చాలా పెద్ద టాపిక్. ఎవరైనా ఒక రైతులకు మంచి చేసినప్పుడు, ఎవరైనా ఇట్లాంటి రుణమాఫీలు చేసినప్పుడు రైతుల నుంచి ఎంత హర్షాతిరేకాలు రావాలి, ఎంత హర్షం వ్యక్తం కావాలి, ఎంత ఆనందం రావాలి, ఎంత వాళ్ళ సంతోషానికి గురి కావాలి. అరే రుణ విముక్తులమైన చెప్పేసి రైతులంతా ఎంత సంబరాలు చేసుకోవాలి. కానీ గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందో మనం గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. శాపిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని, తిడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఇక రకరకాలు అనుకోవాలంటే చేస్తే అన్కండిషనల్గా మొత్తం ఉన్న రైతులకు చేయాలి రుణమాఫీ, లేకపోతే గింతే అని చెప్పేసి ఏదైనా కూడా చేయాలి. బట్ నమ్మించి బట్ట తడి గుడ్డతో గొంతు కోసిన ఈరోజు రైతులది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చెప్పేదేమో మాటలేమో కోటలు దాడుతున్నాయి, ఆడ రియాలిటీ ఏమో అసలు కనీసం కూడా ఏం లేకుండా పరిస్థితున్న నేపథ్యాన్ని మనం ఒకసారి చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అసలు నిజంగా రైతులకు రుణమాఫీ అనేది గ్రౌండ్ రియాలిటీలో ఎట్లా ఉంది, రూరల్ ప్రాంతాల్లో రైతులు ఏమనుకుంటున్నారు, మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే గోగుల రవీందర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏం జరుగుతుందో, అసలు గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉందని దాని మీద అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. ఫైనల్లీ అన్న మొత్తానికి మీరు ముందు నుంచి కూడా అంటూనే ఉన్నారు, మీరు ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నారు ఈ ప్రభుత్వం బక్వాస్ ప్రభుత్వం, ఇది కాదు 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 అని చెప్పేసి. ఈరోజు రుణమాఫీ తోటి మళ్ళొకసారి కన్ఫర్మ్ అయింది. ఎట్లా ఉంది అసలు నిజంగా రుణమాఫీ ఎఫెక్ట్ ఏంది? వాస్తవంగా చెప్పాలంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లాగా లేదు. లక్ష అబద్ధాల ప్రభుత్వం ఇది. లక్షల అబద్ధాలు ఆడి లక్షల అసత్య ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం. ఓకే. అయితే ఒకటి ఏంది అంటే, ఏదైతే ఇప్పుడు ఉన్నాడో ముఖ్యమంత్రిగా గుంపు మేస్త్రి హరేక్ మాల్ లెక్క అన్ని ఫ్రీ అన్నట్టు. అప్పుడు ప్రతిదానికి హరేక్ మాల్ అన్ని ఫ్రీ. అయ్య ఓటు కావాలి, కొడుకు ఓటు కావాలి, బిడ్డ ఓటు కావాలి, తల్లి ఓటు కావాలి. ఏదైతే ఈ దొంగ వాగ్దానాలు చేసేసి అధికారంలోకి వచ్చిండో, అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవానికి వస్తే ఒక్కొక్క పథకానికి 100 కోట్లు పెడతా ఉన్నాడు. బోనస్ అన్నాడు రైతులకు పంట మీద. ఆ బోనస్ ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, పండిన పంటలు కొనే పరిస్థితి లేదు. పంటలు పండించడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు, నీరు కానీ కరెంటు కానీ లేదు. ఇవాళ 2 లక్షల రుణమాఫీ కోసం ఈయన పీకి పొడిచిండట ముఖ్యమంత్రి. ఈయన కోసం అటు హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పేసి ఓ రాగం ఎత్తుకుంటున్నాడు, లేకపోతే బీఆర్ఎస్ను బీజేపీలో కలుపుతారని ఒక రాగం ఎత్తుకుంటున్నాడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ దొంగ చేతగాని దద్దమ్మ ఈ ఉన్న హామీలను ఎగ్గొట్టడానికి. ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ నేను చక్కగా చేయలేకపోయినా ఇప్పటికే ఊళ్ళల్లో ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ పాల ప్యాకెట్ల బ్యాచ్ ఏమో పాల ప్యాకెట్లు కొనుక్కొని రెడీలో కూర్చున్నారు. ఇక రేవంత్ రెడ్డి చేస్తూనే ఉన్నాడు, రుణమాఫీ అవుతుంది, ఇక పాల ప్యాకెట్లు జింపుడే కావాలి, పోసరే కావాలని చెప్పేసి వాళ్ళు మంచి టెంప్ట్ అయి ఉన్నారు. ఆ పాల ప్యాకెట్ల బ్యాచ్ పాలు వలిగిపోతాయి. ఇటు రైతులేమో ఆల్రెడీ దింపుడు గల్లని చేస్తాండ్రు, శవయాత్ర చేస్తాండ్రు, దాన కర్మ చేస్తాండ్రు, పిండాలు పెడుతున్నారు. లాస్ట్ ఈ పాల ప్యాకెట్ల బ్యాచ్ వీళ్ళని చూసి అయోమయానికి గురైపోయి ఇదేంద్రా మనకేమో ఈ పాల ప్యాకెట్లతోటి మనకు ఫుల్ పండగ ఉంటుంది, గిరాకు ఉంటుంది అనుకుంటే అన్ని ఈ సావు కథలు నడుస్తూ ఉన్నాయి, సావు కవులు నడుస్తూ ఉన్నాయి. ఇది ఏంద్రా అంటే ఇప్పుడు ఎవరికి అర్థం కాని పరిస్థితి. రైతుల రుణమాఫీ అన్నోడు రైతులు తీసుకున్నటువంటి రుణాన్ని మాఫీ చేస్తా అన్నాడు, గంత మటుకే చేయాలి. దానికి 100 కొర్రీలు పెట్టి అటొక ముచ్చట ఇటొక ముచ్చట లేని దొడదలుగా పెట్టి ఏదేదో కథ చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటా నేను తప్పించుకొని పోతా అంటే అంతకంటే హీనమైన పని మరొకటి లేదు. చేతగాని దద్దమ్మ నువ్వు ఏదైతే ఓట్లు వేయించుకునే ముందు చెప్పాలి, ఇగో నేను రుణమాఫీ అంటే ఈ రుణమాఫీకి గిన్ని తిరిగాసులు ఉంటాయి, ఇగో బోనస్ అంటే బోనస్కు గిన్ని తిరిగాసులు ఉంటాయి, పెన్షన్లు అంటే పెన్షన్లకు గిన్ని తిరిగాసులు ఉంటాయి. ఈ చేతగాని దద్దమ్మ పెన్షన్లే వేయలేకపోతున్నాడు, ఈ రైతు రుణమాఫీ ఎడికెళ్ళి చేస్తాడు. రైతు బంధు ఇప్పటికి దిక్కు లేదు, ఆ రైతు బంధు జోలి తీసిన కుక్కే లేదు. అంతేనా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈయన కొడుకులు చెప్పిన మాటలు ఏంది, ఉన్నోళ్ళకే కేసీఆర్ రైతు రుణమాఫీ చేస్తాడు, ఉన్నోళ్ళకే రైతు బంధు చేస్తాడు అన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద తరకాయలు అన్నింటికి రుణమాఫీ అయింది. అవును, పేద ప్రజలకు కాలేదు. ప్రజాప్రతినిధులకు అసలు లేదని చెప్పి ప్రజాప్రతినిధులకు లేదన్నాడు, ఎక్కువ భూములు ఉన్నోనికి లేదన్నాడు. ఈ రైతు ఏదైతే రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ దండగా అన్నాడు. నేను వాటికి కొత్తగా ఒక సిస్టమ్ తయారు చేస్తా అన్నాడు. ఇవాళ పెద్ద తలకాయలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు వీళ్ళందరికీ మాఫీ చేసేసి
వాని నిజమైనటువంటి నీతి జాతి అని బుద్ధుని ఇలా ప్రజల ముందు చూపెడతా ఉన్నాడు. ప్రజలు ఎక్కడికక్కడ చెప్పులు పట్టుకొని చీపులు పట్టుకొని రెడీగా ఉంటే ఏదైతే నిరసన తెలిపి మాకు రైతు బంధు రాలే రుణమాఫీ రాలే అని చెప్పేసి నిరసన తెలుపుతున్న రైతుల మీద కూడా కేసులు పెట్టడానికి సిగ్గు మానం అన్ని వదిలేసి బరిదెగిచ్చేయాలి రైతన్నల మీద, దేశానికి తిండి పెట్టే రైతన్నల మీద కూడా కేసులు బుక్ చేస్తూ ఉన్నాడు. ఇంతకంటే నీచమైన ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇప్పటివరకు రాలేదు, రాడు కూడా. ఈ చేతగాని దద్దమ్మ వచ్చి 10 నెలలు కాలే ఆల్రెడీ మొన్న నిరసన తెలిపిన రైతుల మీద కేసులు బుక్ చేసిండ్రు. అంటే రైతులకు నిరసన తెలిపే హక్కు లేదా? అంటే మిమ్మల్ని ప్రశ్నించే హక్కులు, మిమ్మల్ని ప్రశ్నించే అటువంటి నాయకులపైన కార్యకర్తలపైన ఇళ్ల మీదకి పోయి దాడులు చేస్తారు ప్రజల పక్షాన్ని నిలబడితే. ఎందుకు ప్రజల పక్షాన్ని నిలబడి మీరు వాళ్ళకి మద్దతు తెలపొద్దు అని ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చేసి నిరసన తెలిపితే వాళ్ళ మీద కేసులు పెడతారు. అంటే మీ యొక్క చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంతకైనా దిగజారుతున్నటువంటి చేతగాని పసలేని అవగాహన లేని దద్దమ్మ ఈ రోజు ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. రైట్, ఇదే అంటున్నా. మొత్తానికి జనాలంతా ఏం కావాలి అన్కండిషనల్గా అయితే ఈరోజు అందరు హ్యాపీగా ఉండేటోళ్ళు, నువ్వు అన్నట్టు పాల ప్యాకెట్లు పెట్టి పాలాభిషేకాలు అవి చేయాలి. కానీ దాదాపుగా ఇదే రుణమాఫీని గత ప్రభుత్వం చేసినప్పుడు దగ్గర 17,000 కోట్లతో అయింది. మొత్తం 1,00,000 వరకే. ఆ తర్వాత తీసుకున్న రుణాల కన్నా చూసుకుంటే మొత్తం 40,000 కోట్లు కావాలని చెప్పారు ఫస్ట్. అవును, అది దాని కాస్త మళ్ళీ 31,000 కోట్లకు తీసుకొచ్చారు. సరే, లాస్ట్కు ఇప్పుడు మొత్తం నిన్న August 15 ఏదైతే వాళ్ళు చెప్పిన ఫైనల్ కట్ ఆఫ్ డే వచ్చే వరకు 17,000 కోట్లతో కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి అంటున్నాం. దీని ఎట్లా చూడొచ్చు? 17,000 తోటి రైతు రుణమాఫీ పూర్తి అయిపోయింది అని చెప్తాడు. రోడ్ల మీదకి వచ్చేసి మాకు రైతులకు రుణమాఫీ కాలేదు, మేము నికర్సుగా రైతన్నల మేము పంటలు పండించుకునే రైతులం అని చెప్పేసి రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాడు. కేసీఆర్ గారు చేస్తానన్న మాఫీ ఏదైతే ఉందో ఆయన ఇచ్చిన మాట ప్రకారం రైతు అన్న ప్రతి ఒక్క రైతుకు ఆ రోజు రుణమాఫీ చేసి చూపెట్టి ఇదిగో నా చిత్తశుద్ధి, రైతును రాజు చేసేటువంటి గొప్ప నాయకుని నేనని చెప్పేసి ఆయన బహిరంగంగా ఒక రిలీజ్ చేసి బడ్జెట్తో సహా చూపెట్టినటువంటి వ్యక్తి. ఈ దొంగ పైకి ఒకటి చెప్తాడు, లోపల లెక్క వేరే ఉంటుంది. లోపల లెక్క సరే మరి ఈ లెక్క ఉన్నది అనుకుంటే ఆ లెక్కను మరింత కుదిస్తాడు, మలనాలలో మరింత కుదిస్తాడు. ఇప్పుడు ఈ కుదిర్చి ఏదైతే 17,000 కోట్లకు వచ్చిందో ఈ 17,000 కోట్లలో కూడా రైతు బంధు డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు రైతు బంధు ఇప్పటివరకు దిక్కు లేదు, రైతు బంధు ఇయ్యడు కూడా. రైతు బంధు అంటే మళ్ళీ ఏదో విధి విధానాలట, తోకమట్ట విధి విధానాలు ఉంటాయా? నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు రైతు రుణమాఫీ చేస్తానికి ఏమో విధి విధానాలు లేవు, కానీ ఇలా రైతులకు రైతు బంధు వేయడానికి మాత్రం విధి విధానాలు కావన్నా? అంటే నీ చేతగాని తనని కప్పిపుచ్చుకుంటే ఇంకెన్ని రోజులు బ్రతుకుతావు? అంటే ప్రజాక్షేత్రంలో నీ పరిస్థితి ఏంది అన్నది అసలు ఈయన ఒక ముఖ్యమంత్రి స్థాయి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇంత దద్దమ్మ ముఖ్యమంత్రి చరిత్రలో మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి. ఇలా ప్రభుత్వాన్ని అటో ఇటో బొరిస్తున్నది కూడా శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క వాళ్ళు ఏదో బొరిస్తా ఉన్నారు తప్ప ఈయన అసెంబ్లీలో చూసినా ముఖ్యమంత్రి ఛాంబర్లో చూసినా ఒక కామెడియన్ లెక్క ఒక కామెడీ చేసుకుంటూ చిన్న చిన్న సాత్రాలు చెప్పుకుంటూ ఏదో ఈయనకేదో పెద్ద తెలిసిన పెద్ద బహుభాషా కోవిదుడు లెక్క ఫోజులు కొట్టుకుంటూ వందే మారుతాం అని కూడా జబ్బులు కూర్చున్న ఈ చేతగానే దద్దమ్మ వల్ల తెలంగాణ పరువు మొత్తం బజార్ పాలవుతుంది. మొత్తం రైట్. ఏమంటాడు ఇప్పుడు కొత్తగా రైతు రుణమాఫీకి సంబంధించి సంబరాలు చేసుకోవాలి, మనం అసలు విపరీతంగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, ఇది నిరంతర ప్రక్రియ. ఒకవైపు అది సీఎం చెప్తాడు, మంత్రులేమో రైతు రుణమాఫీ కాని వాళ్ళందరికీ ఇది మళ్ళీ ఒకసారి సపరేట్ మేమే వస్తాం, వాళ్ళ ఇంటికే పోతాం, వాళ్ళ ఇంటికాడికి పోయి మీరు నమోదు చేసుకుంటాం అని చెప్పేసి మంత్రులు అంటారు. ఏంది ఈ కోఆర్డినేషన్? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటన్నా ఆలీబాబా 40 దొంగలు అనే సామెత ఇన్నాళ్ళ వరకు కూడా సంపూర్ణం కాలే, కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం పక్క దానికి ఒక పరిపక్వత వచ్చింది ఆ పదానికి. ఖచ్చితంగా ఈ ఆలీబాబా రేవంత్ రెడ్డి, చేతగాని రేవంత్ రెడ్డి, ఈ చుట్టూన్నటువంటి ఏదైతే ఈ గుంపు ఉన్నదో ఆ గుంపు 40 దొంగలు. ఈ 40 దొంగలలో ఎవడేమో మాట్లాడుతున్నాడో ఎవరికి పొంతన ఉండలేదు. ఒకటి ఇస్తా అంటాడు, ఒకటి ఈయనంటాడు, లేకపోతే పూర్తి అయిపోయిందని మరొకటి చెప్తాడు, లేకపోతే ఇంకా కొంచెం ఇళ్ళకి వచ్చి మేము మళ్ళొకసారి వెతుకుతామంటాడు, లేదు మొత్తం రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు రాజీనామా చేయని చెప్పి ఇంకోడే కుడతాడు. ఈయన చేసే మొగోడైతే కేటీఆర్ గారు సవాల్ విసిరినరు, నీకు చేతనైతే నువ్వు నాతో పాటు రా, నీ సొంత ఊరికే పోదాం, నీ ఊళ్ళో రుణమాఫీ జరిగిందంటే నేను రాజీనామా చేస్తా అని చెప్పిండు. నిజంగా అంత మొగోడైతే కేటీఆర్ గారితో పోతే అయిపోతుంది కదా. ఎక్కడ చూసినా అబద్ధాలు తప్ప ఏ ఒక్క పనిలో కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి దాఖలాలు లేవు. ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకొని గడ్డకు పడేసినటువంటి ఆర్టిస్ట్ని కూడా ఇలా అధోగతి పాలు చేసే కార్యక్రమం ముందు పెట్టుకొని పోతా ఉన్నాడు. ఈయన చేసిన దానిలో అదొకటే మహాలక్ష్మి పథకం. ఆ మహాలక్ష్మి పథకంతో ఆర్టిస్ట్ అనేది రూపురేఖ లేకుండా పోయే రోజు దగ్గరికి వచ్చింది తప్ప ఇంకా ఏ పని కాదు కూడా. రైట్.
10 ఏళ్ళన్న ఉద్యమం చేసిర్రు, తెలంగాణ సాధించుకున్నారు, ఒక ఉద్యమకారులు లెక్క ఉన్నారు మీరు. ఈ 10 ఏళ్ళ ఈ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో ఒక సుభిక్షంగా నడిచింది, అంత అయిపోయింది. ఈరోజు ప్రభుత్వం మారింది. మారిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి కేజీఎఫ్ అని చెప్పేసి అసలు తెలంగాణతో ఎలాంటి సంబంధం లేదు, అసలు కాంట్రిబ్యూషన్ లేదు, వాళ్ళకి అసలు ఉద్యమంతో కూడా సంబంధం లేదు. కమ్మ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి హాజరవుతాడు. నిన్న క్షత్రియ ఈయన అభినందన సభకు హాజరై మొత్తం కుర్చీల మీద కూర్చొని పైన తలపాగాలు పెట్టుకొని ఒక రాజులతోటే నేను సన్మానం చేయించుకున్న పెద్ద రాజు నన్ను ఫీల్ అవుతా ఉన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు వాళ్ళు? అసలు ఏంది వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది? ఎందుకు ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించినటువంటి కుల సమ్మేళనానికి ఎందుకు హాజరు కావాల్సి వస్తుంది? వాస్తవంగా చెప్పాలి అంటే ఈ సందర్భంగా మనం ఒక పాటను గుర్తు చేసుకోవాలి. అది రాసింది నాకు తెలిసి ఏవూరు సోమన్న కావచ్చు. ఆయన భవిష్యత్తును ఆలోచించే రాసిండో ఏమో. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అంటే 100కు 100% కాకుల గద్దల పాలైంది ఇవాళ తెలంగాణ. తెలంగాణలో అడుగు పెట్టనంటే లాగులు దడిచేది ఒక్కొక్క నా కొడుకు. ఇవాళ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో పండుగలు, పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి జరిగితే ఇక్కడ కేక్ కట్ చేసి బాంబులు వెలిసి ఈయనే మంత్రుడే పోయి ఆడ బాగోతం ఆట ఆడుతూ ఉన్నారు. దానికి తోడు ఏదైతే పక్క రాష్ట్రంలో బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సామాజిక వర్గాలను తీసుకొచ్చి సన్మానాలు చేస్తాడు, వాళ్ళు ఏవో ఇంతింత లడ్డూలు చేతికిస్తే వాటిని పట్టుకొని సంబరపడతాడు, మీ అంత గొప్పలు లేరంటాడు. తెలంగాణలో మాత్రం పనికిరాని వాళ్ళు అంటున్నారు. నిరుద్యోగుల గురించి అయితే నోరు వారేసుకుంటున్నాడు, తెలంగాణలో గురించి ఉద్యోగుల గురించి అయితే నోరు వారేసుకుంటున్నాడు. కానీ పక్క రాష్ట్రం వాళ్ళు మాత్రం చాలా గొప్పలు అని చెప్పేసి నేను ఎత్తుకొని తిరుగుతున్నాడు. ఈయనకు పెద్ద తలపాగలు పెట్టి ఒక 10 మీటర్ల కృషి వేసి కూర్చో పెడితే కాలు మీద కాలు వేసుకొని ఆయనకైనా సిగ్గుపడతాడు, ఆయనకైనా సంబరపడతాడు, ఆయనకైనా తొడలు కొట్టుకుంటాడు. ఈ దరిద్రుని వల్ల తెలంగాణ ఏదైతే భారతదేశంలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నదో, భారతదేశానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ నిలబడ్డదో, ఇవాళ మళ్ళా సేమ్ ఏదైతే గతంలో తెలంగాణలకు చేత కాదు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన ఈ రేవంత్ రెడ్డి అనే దద్దమ్మ, చంద్రబాబు నాయుడు మేము కూర్చొని తెలంగాణకు ఏపీకున్నటువంటి వ్యవహారాన్ని పంచుకుంటామన్నాడు. ఇవరకు జోలే లేదు. ఏమున్నా వాళ్ళ బూట్లు నాకి రాబోయే రోజుల్లో ఓటుకు నోటు కేసులో ఎక్కడ తీసి బొక్కలు నూకుతారో అనే దాంట్లో అది మైండ్లో పెట్టుకొని ఈ ఆంధ్రులతోటి దోస్తాన చేసుకుంటూ తెలంగాణను బర్బాద్ చేస్తా, తెలంగాణలో పనికిరాని వాళ్ళంట, పక్క రాష్ట్రం వాళ్ళు చాలా గొప్పలను అని చెప్పేసి పొగుడుతా అని చెప్పేసి ఒక పద్ధతి తయారు చేసుకున్నాడు. బీఆర్ఎస్ను బీజేపీలో కలుపుతున్నాడు, ఒక కొత్త రకం అందుకున్నాడు. అసలు వాస్తవంగా చెప్పానంటే బీఆర్ఎస్ను బీజేపీలో కలపాల్సిన అవసరం బీఆర్ఎస్కు లేదు, బీఆర్ఎస్ను కలుపుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు. ఈ రెండు పార్టీలకు ఏ పార్టీ అవసరమే లేదు. ఇప్పుడు కాంగ్రెస్లో కలుస్తుంది బీఆర్ఎస్ అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు కదా. ఇక బండి సంజయ్ ఏమంటారు చూడు, వీడు ఎడ్డామంటే వాడు తెడ్డాం. వీళ్ళిద్దరు ఒకటే బడి, ఒకటే క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్ వీళ్ళిద్దరు. ఈ ఇద్దరంతా సిపాయిలు మన తెలంగాణలో ఎవరు లేరు. ఇక నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అసలు అవసరం ఎవరుకున్నది రేవంత్ రెడ్డికి ఉన్నది. రేవంత్ రెడ్డి అలా చంద్రబాబు తోటి దోస్తాన చేసి చంద్రబాబు బూట్లు నాకకపోతే రేపు అదే చంద్రబాబు తీసుకుపోయి బొక్కలు నొక్కిచ్చే ప్రోగ్రాం పెడతారు. కాబట్టి చంద్రబాబును ఏదంటే గురువు అంటే నా సహచరుడు అని ఫోజులు కొట్టిన చంద్రబాబు దగ్గర ఇవాళ మళ్ళీ పోయి చంద్రబాబు సంకల చేరుతాడు. ఈయన ఈ కాంగ్రెస్ పుట్టి ముంచి తీసుకుపోయి మళ్ళీ చంద్రబాబు చేతిలో పెట్టి బీజేపీ పంచన చేరి ఈ తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం తీసుకుంటాడు రేవంత్ రెడ్డి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రైట్, దీనికి ఇదే చెప్తున్నాను. నేను ఏమంటున్నా అంటే మీరేమో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాని మీద ఈయనేమో ఆ పార్టీలో విలీనం అవుతుంది, ఈ పార్టీలో విలీనం అవుతుంది అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. ఆయన 2 జాతీయ పార్టీలకు సంబంధించిన దాంట్లో నిజంగానా? నేనేమంటున్నా అంటే నిజంగా విలీనం అనేది సాధ్యమా? అంటే కేసీఆర్ అంటే ఉట్టిన ఇన్ని రోజులు కాపాడుకున్న పార్టీని, ఒక ఉద్యమ పార్టీ, జనంలో అత్యంత ఎక్కువ బలంగా నాటుకుపోయిన పార్టీ తీసుకుపోయి జాయిన్ చేస్తారా? నేనేమంటున్నా అంటే ఇవాళ 2 జాతీయ పార్టీలను గడగడలాడించి ఉత్సవించిన నాయకుడు కేసీఆర్. 2 జాతీయ పార్టీలను నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా వాళ్ళకి చెమటలు పట్టించాడు. చరిత్ర అది. మేమేదో అనుకునేది మీరేదో అనుకునేది ముచ్చట కాదు. భారతదేశంలో 2 జాతీయ పార్టీలను గడగడలాడించి అసలే ఇవ్వమన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మొగోడు కేసీఆర్. అదే రకంగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న రోజు తెలంగాణ నాయకులకు పాలించడం చేత కాదన్నటువంటి
ప్రాంతం నుంచి ఈ తెలంగాణ పాలనను కాఫీ కొట్టి మిగతా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టుకున్నటువంటి సందర్భం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఏదైతే కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలలోకి వస్తున్నా అనగానే లాగులు దడిచిపోయి తెలంగాణకు ఉరుకుడు ఒకటే పరుగు పెట్టుకొని వరద పడ్డారు. అప్పుడు కేసీఆర్ చూస్తే లాగులు తడుపుకునే గాల కింద పోయి కేసీఆర్ కలిసి అవసరం ఏమొస్తుంది? కేసీఆర్ కన్నా పోయి కలిసి చేసేది ఏమున్నది? ఈ సన్నాసుల చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీటిని డైవర్ట్ చేసి పబ్బం గడుపుకోవడానికి ఆటలాడుతున్నారు తప్ప 100% ఒకటి సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అగ్రనాయకత్వాలు, జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మాకు చేతనైతే లేదు, మాకు సబ్జెక్ట్ లేదు, మాకు అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదు, కేసీఆర్ మా పార్టీలో మీ బీఆర్ఎస్ లో కలుపుతాం అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతేనా? కానీ బీఆర్ఎస్ తీసుకపోయి ఈ దిక్కువల పార్టీలో కలిపే అవసరం మాకు లేదు. బస్ రైట్ అన్న. మొత్తానికి మళ్ళీ అటు పక్కన అమరజ వీరుల స్తూపం, ఇటు పక్కన సెక్రటేరియట్, అటు పక్కన తెలంగాణ రావడానికి ఆర్టికల్ 3 కారణమైనటువంటి అంబేద్కర్, ఆ మధ్యలో ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం పెడదామని చెప్పేసి అంతా ఆల్రెడీ తెచ్చి పెట్టేసిందిగా. ఎట్లా ఉందన్న మీకు అది? ఉద్యమకారులు లెక్క మంచిగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని స్వాగతిస్తురా? నేను ఏమంటున్నా అంటే రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంది? రాజీవ్ గాంధీ చేసినటువంటి గొప్ప పాలనే ఉన్నది. రాజీవ్ గాంధీ పాలనలో తెలంగాణకు నష్టమే జరిగింది, ఇందిరాగాంధీ పాలనలో తెలంగాణకు నష్టమే జరిగింది. అంటే ఆ నష్టానికి గుర్తుగా వాళ్ళ విగ్రహాలు తెచ్చిపెట్టుకుంటావా ఏమి? నిజంగా నువ్వు తెలంగాణ బిడ్డవైతే, నిజంగా నీకు తెలంగాణ మానసిక పరిస్థితి ఉండి ఉంటే ఎక్కడైతే నువ్వు ఈ విగ్రహం పెడదాం అనుకుంటున్నావో అక్కడ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ తలెత్తుకొని చూసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టు. లేదు, తెలంగాణలో ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు అమరులై ఉన్నారు, వాళ్ళ ఫోటోలు పెట్టు. మా గుండెల మీద తీసుకొచ్చి ఇంకెవరి విగ్రహం పెడతానంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? బరాబరి దాని పర్యవసనం అనుభవిస్తాడు రేవంత్ రెడ్డి. ఎందుకు అంటే రాజీవ్ గాంధీని తీసుకొచ్చి మా మీద పెట్టాల్సిన అవసరం లేదు. మీకు అంత కాదు, నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే, నీకు పెట్టాలనుకుంటే మా పివి నరసింహారావు విగ్రహం పెట్టున్నాడు తీసి. మా తెలంగాణ నుంచి ప్రధానమంత్రి చేసినటువంటి గొప్ప వ్యక్తి కదా ఆయన. జీవితం అంతా తెలంగాణకు అంకితం చేసిన జయశంకర్ సార్ విగ్రహం పెట్టుంది. ఈ రాజీవ్ గాంధీ ఎవరు మాకు అసలు? రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం వల్ల రాజీవ్ గాంధీ ఏమైనా తెలంగాణ ఇచ్చిండా? రాజీవ్ గాంధీ ఏమైనా తెలంగాణ కోసం ఏమైనా ఆలోచన చేసినోడా? లేకపోతే రాజీవ్ గాంధీ పాలన తెలంగాణ ఏమైనా మేలు పొందిందా? తెలంగాణకి ఏమైనా లబ్ధి చేసిండ్రా? ఆ రోజు ఇంకా ఉన్న పలంగా తెలంగాణకు నష్టం చేసిన సందర్భాలు లేకపోతే తెలంగాణకి అయితే మేలు జరగలేదు కదా. అలాంటి రాజీవ్ గాంధీని తెచ్చుకో మా దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నీ ఇంట్లో పెట్టుకో, అక్కడ పెట్టుకో. ఏనైతే మీరు ఢిల్లీలో ఉన్నారో ఆ ఢిల్లీలో పెట్టుకోండి. ఢిల్లీలో చక్క గదిలో రాజీవ్ గాంధీ విగ్రహాలు, కానీ మా దగ్గర మాత్రం తీరగా దొరికిందా? ఇక్కడ రాజ్యసభ ఉంటే తీసుకుపోయి ఎక్కడో అభిషేక్ సింగ్ అంటోనికి పోయి చచ్చుకుంటావు. ఎందుకు తెలంగాణలో లేడా? కాంగ్రెస్ లో గంత చేతగాంత దమ్మలరా? అంటే ఎంపీ పదవి తీసుకుని అంత చేతగాంత దమ్మలరా? అంటే ఈ పాలన అంతా తీసుకుపోయి నువ్వు ఏదైనా సంతులు తీసుకుపోయి ఆదిష్టానానికి వారవచ్చిరా, ఇక్కడ ఉన్న పదవులు తీసుకుపోయి మహారాష్ట్రానికో లేకపోతే ఇంకో రాష్ట్రానికో కట్టబెట్టిరా, అక్కడ నువ్వు తీసుకొచ్చి ఇక్కడ మా గుండెల మీద పెట్టు. అంటే పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు ఆ రాయి ఎవరికి తగులుతుందో, ఎక్కడ తగులుతుందో, అది మంచికేనో చెడ్డకోనో అర్థం కానటువంటి పరిస్థితులు ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు. వాస్తవానికి ఇప్పుడు ఇంకా మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల పట్ల బీఆర్ఎస్ 100% నిలబడి కొట్లాడుతుంది కాబట్టి ఈ మాత్రం తెలంగాణ ఇంకా కొంచెం ఉంది. కానీ ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇవాళ ఈ రైతు రుణమాఫీ కూడా బీఆర్ఎస్ నాయకులు ఊహించిన దీనికి ఈ రుణమాఫీ ఈ మాత్రం వచ్చిందా? లేకపోతే బీఆర్ఎస్ కనుక సైలెంట్ కూడా ఈ రుణమాఫీ కూడా రాకపోవు పక్కా రాకపోవు. సరే, ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు, అన్నీ అన్నారు. గత 10 ఏళ్ల పాటు ఎప్పుడు జరిగిన రుణమాఫీ మేము చేసినామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అక్కడ పార్లమెంట్లో చెప్పారు, ఇక్కడ అసెంబ్లీలో చెప్తున్నారు. సరే, రుణమాఫీకి సంబంధించిన దాని మీద కొంచెం మనం పక్కన పెడదాం. ఎప్పుడు పోదాం మరి బాక్రానంగల్ ప్రాజెక్ట్? బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణకు వచ్చి ఉంటుంది. ఆడ తలుచుకుంటే ఏదైనా ఉంటుంది ఇక్కడ, అంతేనా? అంటే చూడు, అదే సినిమా ఆపరేషన్ దుర్యోధన సినిమాల నన్ను గెలిపోయింది హైదరాబాద్ సముద్రాన్ని తీసుకొస్తా అన్నట్టు ఆ రోజు వాడు పెట్టిన డైలాగ్ ఇటువంటి ముఖ్యమంత్రి కూడా అతడనే పెట్టినట్టున్నాడు. అంతేనా? హైదరాబాద్ సముద్రాన్ని తెచ్చినట్టే ఈడు ఇద్దేస్తాడు. మాట్లాడుతూ అది ఆయన ఒక స్పెషల్ కొన్ని వెహికల్స్ పెట్టి తీసుకుపోయి చూపెడితే మనం ఏమన్నా అదృష్టం దక్కుతుంది. కానీ ఇక ఆయన దయ భారీ వర్షాలకు ఏమన్నా కూడా ఎత్తొచ్చు, అట్లా కూడా చేస్తాడు. దాని మీద అవసరమైతే ఇంత ఖర్చు పెట్టిన అని చెప్పేసి బడ్జెట్ కూడా తయారు చేసుకొని బిల్లు కూడా దొప్పుకుంటాడు. అంతేనా? పక్క ఆ పని కూడా చేస్తాడు ఆయన, అది కూడా జరుగుతుంది, అది కూడా చేస్తాడు. రైట్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో రైతు భరోసానో రైతు రుణమాఫో మామూలుగా అయితే గత ప్రభుత్వంలో జూన్లో పడేది. జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టుకు మధ్యలోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఆగస్టు మధ్యలో కూడా దగ్గరకు వచ్చేసింది. ఉన్నట్టా లేనట్టా? ఇదే రైతు భరోసానో రైతు బంధు, ఇదే రైతు బంధు డబ్బులను
వీడు ఇచ్చింది లేదు సచ్చింది లేదు. ఫస్ట్ కేసీఆర్ గారు ఎలక్షన్ల టైంలో ఇవ్వడానికి సిద్ధమైతే ఏదో కోట్ల కేసులు వేసి ఆపిన డబ్బులు సతాయించి కొందరికి ఇయ్యని అప్పుడు కూడా. మళ్ళీ ఈ రోజు కూడా ఇప్పుడు రైతు బంధు పడి ఇప్పటికి 3 నెలల కింద రైతు బంధు పడాల, సెప్టెంబర్ దగ్గరికి వచ్చింది. ఈ రోజు వరకు కూడా ప్రజలు రైతు బంధు ఏది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మేము రైతు బంధు వేస్తామా వెయ్యమా, మాకు చేతనవుతుందా, మేము ఆడనా మగనా అని కూడా చెప్పడం చేతనటువంటి దద్దమ్మలేల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ రైతు బంధు కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు ఏదైతే వ్యవసాయం ఇప్పుడు సాగు మొదలు పెట్టుకున్నప్పుడు ఆ రైతు అవసరాల కోసం ఆ రోజు కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి రైతు బంధు, ఆ రైతు బంధు అవసరానికి పడకుండా పంట కోసుకునే టైంకు రైతు బంధు ఎత్తే నువ్వు దేనికి రైతు బంధు అంటే నువ్వు అనుకున్నట్టే ఉన్న రైతు బంధు టైం పాస్ చేసేది. అది రైతుల అవసరాల కోసం కదా, ఎరువుల కోసం, విత్తనాల కోసం, వ్యవసాయ అవసరాల కోసం కదా వేసేది. ఇవాళ ఇప్పటికీ దిక్కులేని రైతు బంధు ఇంకెప్పుడు వేస్తావు అంటే దానిపైన ఒక్క నాయకుడు స్పందించాడు. మళ్ళీ దాన్ని పెంచిన రైతు బంధు ఏదంటే అది దిక్కు లేదు. సరే అది గంగలో పోని మాకు ఉన్న రైతు బంధు అన్న ఏరంటే దాని మీద స్పందన లేదు. నిజంగా చెప్పుతున్నా కదా, జనాలు మరి ఏం ఆలోచించి చేసినరో ఓట్లు నాకు తెలియదు కానీ, మరి ఈయన ఏం చూసి చేసినరో, మరి ఈయన ఏమంత పనిమంతుడు వేసినరో కానీ, ఇప్పుడు జనాలు ఉన్నంత డిస్టర్బ్డ్గా ఏ ఒక్క చోట ఎవరు లేరు. వాళ్ళకి అర్థమైతే లేదు ఏం చేస్తున్నాడు, ఎటు పోతున్నది. లేకపోతే ఏదిగా ఉద్యోగులకేవో ప్రమోషన్లను పెట్టి ఆ టీచర్లే అంటున్నారు మాకు ప్రమోషన్ వస్తే మా గవర్నమెంట్ ఆఫీస్ నుంచి లెటర్లు వస్తే మేము తీసుకుంటాం, ట్రాన్స్ఫర్లు వస్తే పోతాం. కానీ ఈ ప్రమోషన్ల లెటర్లు హైదరాబాద్ ముఖ్యమంత్రి పిలిచి చూడు ఏంటంటే గంత పనిపాట లేని ఉన్నాడు ముఖ్యమంత్రి. ఈ పనిపాట లేని చేతగానే దద్దమ్మకు పని లేదు. ఆ టీచర్లను పిలుచుకున్నట్టు ఈయన ప్రమోషన్ లెటర్లు ఇస్తారట. అంటే ఈ ప్రమోషన్లు ఇవరకాలు ఎప్పుడు చూడలేదు కావచ్చు. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రవేశపెడుతున్న పథకం ఈయన పిలిచిన చేతుల మీద ప్రమోషన్లు ఇస్తారట. అంటే గంత పని చేతగానే దద్దమ్మ ఉన్నాడు. రైట్. మొత్తానికి ప్యాడీ బాగా తగ్గిపోయింది. వరి పంట సగానికి సగం. ఈరోజు పంజాబ్ రాష్ట్రాన్ని సైడ్ కొట్టినటువంటి స్టేట్ నుంచి అంటే ఎందుకు అంటే పాలసీ పరంగా చేయకపోవడమా, లేకపోతే వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం చేయకపోవడం అనుకుంటున్నారా? ఒకటన్నా భారతదేశ చరిత్రలో మనం చిన్నపిల్లల పని చూస్తున్నాం. ప్రతి ఒక్క నాయకుడు రైతును రాజును చేస్తా అని చెప్పేసి రైతును మాత్రం పాతాళానికి దొక్కిండు. ఈ రైతును రాజును చేస్తా అన్నోడు మాత్రం రాజు అయిండు, దొరైండు అని నేను. భారతదేశ చరిత్రలో రైతును రాజును చేసినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే, వేరెవరు చేయలే. ఆయనకున్న చిత్తశుద్ధి అట్లాంటిది. రైతు బంధు చెక్కులు కూడా రైతుకు మనం ఇట్లా వేయొద్దు, రైతు ఇట్లా తీసుకోవద్దు, రైతే ఇట్లా వేయాలి అనేటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆయన తీసుకొచ్చినటువంటి విధానాలతోటి కరెంటు కానీ, నీరు కానీ, ఎరువులు కానీ, కొనుగోలు కేంద్రాలు కానీ, విత్తనాలు కానీ, రైతుకు కావాల్సిన ప్రతిదీ లాస్ట్కి అయితే గ్రామాలలో వాగులలో కూడా నీళ్లు వార్పించినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. అంటే వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, వారికి ఉన్నటువంటి సీరియస్నెస్, అది వారికి ఉన్నటువంటి ఒక ఎజెండా అది. ఆ క్రమంలో భారతదేశం ఒకసారి ఉలికిపడే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ రాష్ట్రానికి మనం సైడ్ కొట్టే స్థాయికి పోలేదు కానీ ఓన్లీ తెలంగాణ నూతన రాష్ట్రం పంజాబ్ రాష్ట్రానికి సైడ్ కొట్టినప్పుడు భారతదేశం ఉలికిపడ్డది. ఇంత గొప్ప రాష్ట్రం అని. అట్లాంటి సందర్భం నుంచి ఇవాళ మళ్ళీ అట్టడుక్కు పోతూ ఉన్నాం. పంటలన్నీ పడిపోతాయి. ఏదైతే వ్యవసాయ రైతు దిగుబడి తగ్గుతుంది. ఒకవైపు ఏదైతే గంగపుత్రులు, ముదిరాజులు వీళ్ళకి ఇచ్చేటువంటి చేపల పంటలు కూడా మొత్తం వెనకొచ్చేస్తూ ఉన్నాయి. ఒకవైపు యాదవ సోదరులకు ఇచ్చేటువంటి గొర్రెలు అది కూడా వెనకకు వస్తూ ఉన్నది. అన్ని వర్గాలను పాతాళానికి దొక్కేసి రాబోయే రోజుల్లో తెలంగాణ అంటే మళ్ళీ ఒక చేతగాని రాష్ట్రంగా ఈ దరిద్రుడు చేసి నిలబెడతాడు తప్పితే ఈ 5 ఏళ్లలో మనం మరొక 10 ఏళ్ళు వెనకపోతుంది తప్పితే ముందు పోవడం జరగదు. ఆ జరిగేటువంటి ఆలోచన ఇక్కడ కనబడతలేదు. రైట్ అన్న, ఫైనల్గా ఒక క్వశ్చన్. ఈరోజు గురుకుల పాఠశాలలకు సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా అత్యంత అద్భుతంగా నడిచినటువంటి గురుకులాలు, ఈరోజు బీసీ ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి గురుకులాలు చాలా అద్భుతమైన విద్యావేత్తలను తయారు చేసింది. కావాలని చెప్పేసి వీళ్ళు రేపు ఎక్కువ చదువుకుంటే రేపొద్దున వీళ్ళు క్వశ్చన్ చేస్తారు, లేకపోతే ఈ బీసీ వర్గాలు, అణగారిన వర్గాలకు కొంచెం రాజకీయ చైతన్యం వస్తుందని చెప్పేసి దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు దగ్గర 20 మంది 30 మంది పిల్లలు ఈరోజు విషాహారాలు తిని, లేకపోతే వేరియస్ రీజన్లతోటి సూసైడ్లు, పాము కాట్లు అవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇది ఎందుకన్నా ఈ గురుకుల మీద ఇంత చిన్న చూపు వీళ్ళకి? నేను అదే అంటున్నాను కదా, పాలకుడు చేతగానోడైనప్పుడు ఇవన్నీ అవుతుంది. నిజంగా పాలకునికి చిత్తశుద్ధి ఉండి పాలకుని ఆలోచన విధానం గొప్పగా ఉండుంటే ఇలా ఈ హాస్టళ్లకు పాములు రావు, వాళ్ళు తినే ఆహారంలో బల్లులు ఎలుకలు పరిగెత్తాయి, ట్రాన్స్ఫారంల మీద ఉడతలు బల్లులు పడి ట్రాన్స్ఫారంలు కాలి,
ఇటు ఏదైతే కలుషిత ఆహారం తిని పిల్లలు చనిపోవడం హాస్పిటల్ పాలవడం జరగవు. అసలు నేను ఏమంటున్నా అంటే ఈ దద్దమ్మకు ఒక స్కూల్స్ ఉన్నాయి, ఒక మోడల్ స్కూల్స్ ఉన్నాయి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. భావి భారత పౌరుల విద్యార్థులు రేపటి తరం బాగుపడాలంటే వీళ్ళందరినీ ఒక చక్కటి విధానంతో మనం ఒక చాలా సీరియస్నెస్ తీసుకొని ముందుకు తీసుకుపోవడం ఆలోచన వానికి లేనప్పుడు ఇక కింద ఉన్నటువంటి అధికారులు లేకపోతే కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళకేం పని? కాంగ్రెస్ పార్టీ అంటేనే అధికారాన్ని అనుభవించాలి, వచ్చిన కాడికి దోసుకోవాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్. ఇలా ఈ విద్యార్థులు ఎక్కడ పోతే ఆయనకెందుకు, హాస్టల్ ఎక్కడ పోతే ఆయనకెందుకు, మోడల్ స్కూల్ ఎక్కడ పోతే ఆయనకెందుకు, ఆ పిల్లలు చదువుకోకపోతే వానికెందుకు, వానికి వచ్చిన నష్టం ఏంది, వానికి రావాల్సినవి వానికి వస్తున్నాయి. వాని తమ్ముళ్ళు ఈ రెడ్డి, తోకరెడ్డి, ఈకరెడ్డి, ఎల్లిరెడ్డి, మల్లారెడ్డి వాళ్ళు మాత్రం 1000 కోట్ల కుంభకోణాలు చేస్తారు, 1000 కోట్ల కంపెనీలు తీసుకుంటారు, 1000 కోట్ల వ్యాపారాలు చేసుకుంటాడు. వాళ్ళ తమ్ముళ్ళు తానా అంటే అన్న తాను అంటాడు. ఉన్న కాడికి దోసుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి పోవడమే వాళ్ళ ఎజెండా తప్పితే ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రత్యేకంగా ఈ గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణకు వనగూరిన రూపాయి ప్రయోజనం అనేది లేదు, రాదు, ఉండదు. ఓకే, రైట్. దానికి ఇది గోగుల రవీందర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆయన వ్యూ. దానికి ఏదైనా కూడా ప్రభుత్వానికి సంబంధించి కొంచెం సిద్ధశుద్ధితో పనిచేయాలని చెప్పేసి కూడా ఆయన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.